ఇదిగోండి, ఇవాళ ముంజికాయలతో ఐస్ క్రీమ్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి. మా ఓడికి ముంజికాయలు పడుతుంటే తినట్లేదు ముంజిపళ్ళు. అందుకని ఒక కప్పు పాలని కొంచెం వేడి చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి. ఇదిగోండి, ముంజికాయలు కూడా వేసేసుకుందామండి. ముంజిపళ్ళు 3 తీసుకుందామండి ఇందులోకి. ఇదిగోండి, అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అది తీసుకుంటున్నామండి. ఒక హాఫ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, మిల్క్ మిస్ట్ కండెన్స్డ్ తీసుకుంటున్నామండి. ఇది కూడా కొంచెం తీసుకుందాం, ఇందులో వేసుకుందామండి. ఇదిగోండి, కండెన్స్డ్ ఇది కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా మిక్సీ పెట్టుకుందామండి. బాగా మిక్సీ పెట్టుకుంటేనే ఐస్ క్రీమ్ బాగా వస్తుందండి. ఇదిగోండి, మా ఓడు వాల్నట్ తినమంటే తినండి, అందుకని వాల్నట్స్ ఇందులో వేస్తున్నాను. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదండి, అందుకని. ఇదిగోండి, బాగా బ్లెండ్ చేసామండి. తక్కువ ఖర్చుతో మనకి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయిపోయిందండి. క్వాలిటీ ఐస్ క్రీమ్ అండి. పిల్లలు కూడా తినచ్చు ఈజీగాని. మాకు వైజాగ్లో వాళ్ళు ఎవరో ఫోన్ చేశారండి, అంటే మా చుట్టాలు ఫోన్ చేశారు, మళ్ళీ కుల్ఫీ చేయండి అన్నారు. అందుకని ఈసారి మా ఊడు తాటి ముంజికాయలు తినట్లేదు కదండి, అందుకనండి మా ఊడు ఐస్ క్రీమ్ చేస్తే తింటాడు కదండి, అందుకని మేము ఐస్ క్రీమ్ చేసామండి దీంతోని. ఇదిగోండి, బాగా బ్లెండ్ చేసాం కదండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎలా వచ్చిందో మీకు రేపు చూసి మీకు వీడియో తీసి పంపిస్తానండి. ఒక కప్పు పాలతో కొద్దిగా మిల్క్ మేడ్ మిక్సర్ ఎన్ని అయినాయి చూసారండి. మనస్ఫూర్తిగా తినొచ్చండి. ఇది ఒకళ్ళు వైజాగ్ వాళ్ళు అడిగారండి, మళ్ళీ వీడియో తీసి పంపమని. వాళ్ళకి నాకలా యూట్యూబ్ చూస్తూ రాదండి. మేము కుల్ఫీ బోల్ డబ్బులెట్టు కొనుక్కుంటున్నాము, మీరు చేసిన మాకు ఒకసారి పెట్టండి బాగుంది అంటున్నారు కదా అన్నారు. అందుకు మళ్ళీ ముంజికాయలు వేసండి, ముంజికాయలు వేసి తీసుకుంటున్నామండి. ముంజికాయ ఐస్ క్రీమ్లు ఆఖరికి ఫైనల్గా తయారయ్యి పొద్దున్న చిన్న గ్లాస్తో తిన్నామండి. సూపర్గా ఉందండి, ఎమ్మీగా ఉంది. ఇప్పుడు చేసిన అన్నిటిలో కంటే నాకు టాప్ అనిపించిందండి ఐస్ క్రీము. కుల్ఫీ నేను అసలు తినండి, వాళ్ళు చాలా బాగుందండి ఐస్ క్రీము తినటానికి. ఇదిగోండి, స్మూత్గా. ఇదిగోండి చేసి కొన్న ఐస్ క్రీమ్లు కుల్ఫీలు ఏం బాగుంటాయండి వీటి ముందండి. చాలా బాగుందండి. ఇదిగోండి ఐస్ క్రీమ్, ఇక 3 అలా వచ్చినాయండి. ఒకటి పొద్దున్న తిన్నామండి, టేస్ట్కి అయితే ఎమ్మీగా ఉందండి. ఇదిగో ఈ విధంగా చేసుకుంటే చల్లగా కూల్గా అన్నంత అలా కూల్గానే ఉన్నాయండి.